తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ట్రెండింగ్లో ఉన్న హైడ్రా పద్ధతిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రవేశపెట్టాలని రోజురోజుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ మండల పరిధిలో అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలు, కాలువలు, శిఖం పొలాలు, అలాగే గ్రీన్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్న పొలాలను కాపాడాలంటూ హైడ్రో సిస్టమ్ ఒకటే దిక్కు అంటున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో శాంపిల్ కోసం అన్యాక్రాంతానికి గురైన కొన్ని చెరువులను ఇప్పుడు ఉదహరించబోతున్నాను. ఈ వీడియోని చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. 44 జాతీయ రహదారులు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసేసి ఇది ఓపెన్ చేసిన ఈ స్ట్రక్చర్ మొత్తం ఏదైతే ఉందో ఇది సిరి సంపద వెంచర్. ఇప్పుడు జడ్చర్లలో సిరి సంపద వెంచర్. ఇక్కడ కనిపించింది కదా, ఇది కంప్లీట్గా లేక్ అంటే చెరువు, వాస్తవానికి చెరువు. ఈ చెరువుని కూడా ఈ వెంచర్ వాళ్ళు తన ప్రాపర్టీగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో తీసుకొని ప్రమోషన్ చేసుకుంటున్నారు. అందమైన సరస్సు మధ్యలో ఉన్న ఒక లేక్ అని ఆధారంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది వెంచర్ కాక ముందుకు దీనికి ఒక పాటకాల్లో ఉండేది. ఇట్లకెళ్ళి ఈ గుట్టల మీద పడ్డ ఈ వర్షం నీళ్ళంతా దీనికి వచ్చేసి ఇటు నుంచి ఇలా అలిగెళ్ళిపోయేది. ఇప్పుడు ఇది వెంచర్ చేసేస్తే దీనికి నీరు వచ్చే దారి ఏది? తర్వాత ఇది మన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ టన్నెల్ ఉంది. దీని కింద 300 ఫీట్ల కింద టన్నెల్ ఉంది. సుమారు 9 కిలోమీటర్ల టన్నెల్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కర్వేన దగ్గర స్టార్ట్ అయ్యి ఉదండపూర్ పంప్ హౌస్ దగ్గరికి ఎండాగైతుంది అన్నట్టు. ఈ టన్నెల్ పైన కనీసం ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయదు. వీళ్ళు రోడ్ వేసారు, చెట్లు పెంచారు. సరే, వీళ్ళ ప్లాట్లు అమ్మిర్రు, ఓకే, వీళ్ళు బోర్ వేస్తే టన్నెల్కు డిస్టర్బ్ కాదా? తర్వాత ఈ లేకుని ఇదంతా వాళ్ళ పొలం చూసుకుంటారు. ఇవి కమర్షియల్ ప్లాట్ల కింద అమ్మేసుకుంటున్నారు. సరే, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ పోలకుంటకు నీళ్లు ఎక్కడి నుంచి రావాలి అంటే ఇది ఒకవేళ వీళ్ళు అందమైన సరస్సు కింద చూపించుకుంటే ఇది బఫర్ జోన్ ఎంత ఉంది, ఓకే, దీని గ్రీన్ ఏంది, గ్రీన్ జోన్ ఏంది, ఎఫ్టిటిఎల్ లెవెల్ ఏంది, దీనికి వచ్చే నీరు ఆధారం ఏంది? నువ్వు వెంచర్ చేసి కట్టిన తర్వాత దీనికి వచ్చే పాటకాలని సహజంగా ఏర్పడిన కాలువలను నువ్వు డిస్టర్బ్ చేసిన తర్వాత దీని ఉండి ఉపయోగం ఏంటి అంటే వెంచర్ చేసిన వాడి ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. నీళ్లు రాకుండా చేస్తే కాలక్రమేణా ఇది కబ్జాకు గురైపోతుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ ఇలా చూసేసాము. ఈ దగ్గర ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా పొలాలు ఉన్నాయి. ఏది గైరాను, శిఖం పొలాలు, భూదాన్ పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రౌండ్ లో సుమారు 9-10 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉన్నాయి. కొండలు గుట్టలు మొత్తం డిస్టర్బ్ చేసేసి భూదాన్ ల్యాండ్ మొత్తం తీసేసుకొని దీన్ని కూడా వెంచర్ చేసారు. ఇప్పుడు ఇది ఎందుకు పర్టికులర్ నేను చెప్తున్నాను అంటే క్లారిటీ పర్టికులర్ చెప్పడానికి హైదరాబాద్ లో హైడ్రా సిస్టమ్ పెట్టేసి ఎట్లాగైతే గొలుసు కట్టు చెరువులను వెలికి తీయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదో మహబూబ్నగర్ జిల్లాలో కూడా దీని ఆవశ్యకత చాలా ఉందని చెప్పడానికి మాత్రం ఒక శాంపిల్ పీస్గా మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక శాంపిల్ పీస్గా మాత్రమే చూపిస్తాను. ఇలాగే వచ్చేస్తే ఇక్కడ కూడా రీసెంట్గా కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడ ఒక బురేడ్పల్లి దగ్గర శివార్లో కూడా మనకు ఒక చెరువు ఉంది. దీన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మన పార్లమెంట్ ఎన్నికల టైంలో ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళందరూ ఒక ఏకదాటికి వచ్చి రైతులు దాన్ని పోరాడడం వల్ల ఇప్పుడు ఇది మిగిలిపోయింది. వాళ్ళు ఓన్లీ చెట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ తీసేసుకొని చెట్లు తీసుకున్నారు. అప్పుడు వర్షం నీళ్ళు నిలుస్తాయి. అది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు పైనుంచి వచ్చే నీళ్ళని ఆపేయడం వల్ల బై డిఫాల్ట్ గా మీకు వచ్చేసి భవిష్యత్తులో నీళ్లు అనేవి దొరకవు. ఇప్పుడు దీనికి సంబంధించింది మనం జడ్చర్ల మ్యాప్ కొత్త బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేసేస్తే మనం ఇప్పుడు పద్మావతి కాలనీలో నల్లకుంట కింద పైన ఉన్న సపోర్ట్ చరిత్రలు. ఇప్పుడు మనం విద్యానగర్ కాలనీలో ఇక్కడ వచ్చేసి పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ లొకేషన్ అంతుంది కదా, ఈ చెరువు ఉంది దగ్గర ఇప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్న దాంట్లో ఈ డేట్ ప్రకారం వచ్చి 30వ తారీఖు 5వ నెల 2024 డేట్ చూపించాల్సిన మనం ఇమేజ్ తీసుకోవడం గూగుల్ ఎట్లకి వెళ్ళి ఇక్కడ ఇదంతా ఏదైతే గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ లో కూడా వెంచర్లు అయినాయి, ఇండ్లు అయినాయి. ఓకే, దీని మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు?
అన్ని యొక్క జిల్లాల పరిధిలో మహబూబ్నగర్ జిల్లాలో కూడా హైడ్రా అటువంటి ఒక అధికారి నియమించి మహబూబ్నగర్లో గల ఎఫ్టీఎల్ భూములు కానీ, ఇంకోటి మన చెరువుల ఆక్రమణలు కానీ, ఇంకోటి టీఎస్బీ పాస్ ఉల్లంఘించే వారి పని రోడ్లు ఆక్రమణలు, నాణాలు ఆక్రమణలు చేస్తుంటూ బాజేపల్లి పట్టణంలో దాదాపు 100 ఎకరాల భూమి మరియు 10% ల్యాండ్స్ గ్రామ పంచాయతీ 110 ఎకరాల భూమిని హైడ్రా లాంటి ఒక అధికారిని నియమిస్తే ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఈ అధికారి వివరిస్తే ఇక్కడ ఏమవుతుందంటే బాజేపల్లి పట్టణంలో నీరు మునగడంలో కానీ భావితరాల ప్రజలకు మంచిగా ఏర్పడుతుందని నేను తలుస్తున్నాను. కనుక ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని బాజేపల్లి పట్టణంలోని ఎఫ్టీఎల్ భూములు చాలా వరకు మురుగురోనికుంటా అని చెప్పి 47 నేషనల్ హైవే 7 పైన ఉన్నటువంటి యొక్క 70 ఎకరాల మురుగురోని కుంటలో కింద టన్నెల్ పోతుంది. అదేవిధంగా అక్కడ బఫర్ జోన్ కూడా వాడుకుంటున్నారు. అక్కడ 3 ఎకరాల మురుగురోని కుంట కూడా ఈ ఎఫ్టీఎల్లో ఉంది. కనుక దీన్ని ప్రభుత్వం ఎలాగైనా ఎంతమంది కలెక్టర్లకు చెప్పినా కూడా జరగలేదు. కావున ఇప్పుడున్న కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీనిపై చర్య తీసుకుంటే అక్కడ చాలా మంచి మేలు జరుగుతుంది. ఇంకోటి నల్ల చెరువు అని చెప్పి కౌరంపేట దగ్గర ఉన్న దీంట్లో పాటకాలువలు మొత్తం పాటకాలువలు నాశనం చేసి ఇక్కడ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. కనుక ఈ నిర్మాణాల గురించి హైడ్రా లాంటి ఒక అధికారి చేత విచారణ జరిపించి ఒకవేళ అక్రమం అనేది జరిగితే ఈ భూములు ఈ మొత్తం నిర్మాణాలను కూల్చివేసి వచ్చే భావితరాల పీపుల్స్కి ఈ చెరువు నుంచి వచ్చే ఉపయోగము చేయకూడదు. అదేవిధంగా జడ్చల్ అలుగులోకి వెళ్ళి నీళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఈ చూపించే ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువే. వర్షం పడితే ఇట్లకి మొత్తం నీళ్ళు నిలిచే చెరువే. ఇది కూడా పోయింది. ఇది ఎట్లా కన్వర్షన్ అయింది, ఎట్లా అయింది? ఈ ఏరియా ఇక్కడ చూస్తున్నాం, ఇదంతా వచ్చేసేసి మనకు పద్మావతి కాలనీ, రంగారావు తోట ఏరియా ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది గౌడ ఫంక్షన్ హాల్. ఇక్కడ కూడా చిన్న లేకలాగా ఉండేది. వర్షం పడితే వాన నీళ్ళు జామ్ అయిపోయేది. అయితే ఈ చెప్పడానికి ఏంటంటే హైడ్రా సిస్టమ్ పాలమూరు జిల్లాకి ఎంత అవసరము, జడ్చర్లకు ఎంత అవసరము చెప్పడం కోసం మాత్రమే నేను ఈ పరిధి, ఈ స్ట్రక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ తర్వాత నుంచి ఇప్పుడు మనకి వచ్చేసి గౌడ ఫంక్షన్ హాల్ దగ్గర ఇక్కడ నుంచి నాలా నుంచి స్ట్రైట్ గా నీళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ఇలా యూటర్న్ తిరిగి ఇలా వచ్చేసి ఇదంతా వాటర్ నిండుకునేది. వాటర్ నిండిన తర్వాత ఇక్కడ అలుగుండే, అలుగులోకి వెళ్ళి ఈ సందులోకి నిలబడి ఇలా పడి ఇటు నుంచి కిందికి వెళ్ళిపోయి ఇక్కడ కలిసేది. ఇప్పుడు ఇవన్నీ జామ్ అయిపోయినాయి. నెంబర్ 1 ఎందుకంటే ఇక్కడ జామ్ అయిపోయింది, ఇక్కడ ప్యాక్ అయిపోయింది, ఇక్కడ ప్యాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలా అంబేద్కర్ చౌరస్తా దగ్గర నుంచి మన తాలూకా క్లబ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పడ్డ వర్షం నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, తర్వాత పాత బజార్ నుంచి వచ్చిన డ్రైనేజ్ సిస్టమ్ నీళ్లు మొత్తం వచ్చేసేసి ఇక్కడ మెడ్జ్ అయ్యి ఇటు నుంచి ఎడికెళ్ళాలి, త్రూ నల్లకుంట మాత్రమే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. త్రూ నల్లకుంట మాత్రమే వెళ్ళాలి. వచ్చే వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే ఇక్కడ జామ్ అయ్యేది, ఇక్కడ జామ్ అయ్యేది. ఈ జామ్ అయిన వాటర్ అంతా వచ్చేసేసి ఫ్లో అవుతూ అలుగు నుంచి బయటికి వెళ్ళి మన వెంకటరమణ థియేటర్ ముందరికి వెళ్ళి పడి, ఉదయం స్కూల్ కింద కాలనీకి వెళ్ళి పడేసేసేసి, సాయిబాబా గుడికి వెళ్ళి పడేసేసి, కిందికి వెళ్ళేసేసి మన నసల్లాబాద్ చెరువులో కలిసేది. ఇప్పుడు ప్రొవిజన్ లేదు. చినుకు పడితే జారుకుంటూ డైరెక్ట్ వచ్చేసేస్తుంది, ఈ నుంచి ఈ కాలంలోకి వచ్చేసేస్తుంది. ఈడ నీళ్లు జామ్ అయితే ఇట్లకెళ్ళి ఉన్న నీళ్ళు మొత్తం బఫర్లో మిగిలిపోతున్నాయి. ఇట్లకెళ్ళి ఈ లైన్లో ఉన్న ఇళ్ళకెళ్ళి బియ్యం, ఉప్పు, పప్పులు సగం పొద్దున పిల్లల్ని తీసుకొని నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నది ఏంటి? ఈ వెంచర్ 75 సర్వే నెంబర్లో ఉన్న ఈ 14 ఎకరాల ఇష్యూకి వచ్చేసేసి ఈ 14 ఎకరాల శివప్రసాద్ అని ఏమంటున్నాడు, ఈ బొందలగడ్డ ఏరియా నుంచి ఇక్కడ నుంచి వచ్చి నా ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తున్నారు, జేసీబీలు పెట్టి తవ్వి బొందలు కడతా ఉన్నారు, చెత్త వేసి డంపింగ్ యాడ్ చేస్తున్నారు, దీన్ని నేను కాపాడుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఇది చెరువే అయితే పార్క్ ఎలా కట్టిండ్రు, ఇండ్లు ఎలా కట్టిండ్రు, ఈ బఫర్ జోన్ లో ఉన్న ఈ బిల్డింగ్స్, ఈ ఫంక్షన్ హాల్, పెట్రోల్ బంక్ ఇవన్నీ ఎలా వచ్చినాయని అతను ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీనికి వాటర్ బోర్డు, వాటర్ ఇంజనీరింగ్ శాఖ, నీటిపారుదల శాఖ వాళ్ళు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలగాలి. మనం జడ్చర్ల ఈ నల్లకుంటకు సంబంధించిన ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. నేను వివరణ ఇవ్వలేను సార్, మా సుపీరియర్ సార్ని అడగాలని చెప్పి తన నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రయారిటీ చూసుకుంటే ఇది ప్యాక్ అయిపోయింది. ఓన్లీ కాలువ ద్వారా నీళ్ళు డైరెక్ట్ వచ్చేసేస్తున్నాయి. ఇక్కడ 3 నుంచి ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ మధ్యలో 3, 4, 5 ఫీట్ల వర్షం పడితే నీళ్లు జామ అవుతున్నాయి. దగ్గర మొన్న పడ్డ వర్షం రోజు 1-2 అంబులెన్సులు ఎంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాక్చువల్గా 3 ఫీట్లు 4 ఫీట్ల ఎత్తు నీళ్లు మలుచుకుంటే నీళ్ళు ఎడికెళ్ళాలి. ఇటు నుంచి కూడా వచ్చేసరికి ఇక్కడ మనం డెప్త్గా చూసుకుంటే ఇది వచ్చేసి వెంకటరమణ థియేటర్, ఇది వచ్చేసి రోడ్డు,
ఇది వచ్చేసి ఉదయం నుండి స్కూల్కి వెళ్ళే రోడ్డు, ఇక్కడ వచ్చేసి బిల్డింగ్స్. దీనికి ఈ నీళ్ళు ఇలా స్ట్రేట్కి వెళ్ళే ప్రొవిజన్ కూడా లేదు. ఇక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని ఇలా వచ్చి ఇలా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుంది వాటర్. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు, డ్రైనేజ్ ప్రాపర్గా లేదు. దీనివల్ల చిన్న వాన పడ్డ కూడా జర్జర్లు అతలకుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ కావరంపేటకు సంబంధించింది, కావరంపేట చూసుకుంటే మనకు హైవే మీద వచ్చేసేసింది ఈ ఏరియా. తర్వాత శ్రీనివాస థియేటర్ ఏరియాలో కూడా భవిష్యత్తులో కూడా నీళ్లు మలుచుకునేట్టు. అంటే వాటరు నిలవడానికి స్పేస్ లేదు. భవిష్యత్తులో జనాలు తాగునీళ్ళ కోసం చెరువులు, గొలుసు కట్టు చెరువులు స్టెప్ బై స్టెప్ నీళ్ళు రావడం వల్ల ఇక్కడ నీళ్ళు ఇంకేవి, ఇక్కడ నీళ్ళు ఇంకేవి, ఇక్కడ నీళ్ళు ఇంకేవి. ఇప్పుడు మొత్తం పట్టణీకరణ, నగరీకరణ కాన్సెప్ట్ లో తీసుకొని పోవడం వల్ల గ్రీన్ జోన్ ఇవన్నీ చెరువులన్నీ పోయినాయి. నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇండ్ల మీద పడ్డ కూర్చున్న వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలి? భూమిలోకి పోవాలి. మనం డైరెక్ట్ డ్రైనేజ్ లో కలుపుతా ఉన్నాం. సో భవిష్యత్తులో మనం తాగునీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ తీసుకొచ్చేసేసి కన్ఫామ్ గా ఎక్కడెక్కడెక్కడైతే మన గ్రీన్ జోన్, బఫర్ జోన్లు ఉన్నాయి వీటిని క్లియర్ చేసుకుంటే వీటి మీద సమగ్రమైన ఒక నివేదిక, ఒక రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్తులో ఈ బఫర్ జోన్ లో, ఈ గ్రీన్ జోన్ లో, ఈ FTL లొకేషన్ లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు A to Z ఆఫీసర్ల అందరినీ దాని బాధ్యులను చేయాలి. వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవలే కాకుండా వాళ్ళ నుంచి రీకవర్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకోసం అంటే భవిష్యత్తు తరాలకు చెరువులు తాగునీళ్ళు కాబట్టి భవిష్యత్తులో మనం ఇవ్వాల్సిన ఆస్తి గొలుసు కట్టు చెరువులు. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అంటారు. జడ్చర్లకు హైడ్రా ఎందుకు అనేది నేను చెప్తున్నాను. జడ్చర్లు ఎందుకంటే కూతబెట్టి దూరంలో పోలేపల్లి సిటీ ఉంది, విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. అది ఎవరికి అర్థమైతే లేదు. అక్కడ చుట్టుపక్కల పొలాలు కూడా దాని ఎఫెక్ట్కి చాలా మందికి పొలాలలో పంటలు కూడా పండలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆలోచించి జడ్చర్లకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ దానిపైన సమగ్రంగా విచారణ జరిపించి స్పెషల్గా ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఏది పోల చెరువు ఏదైతే ఉందో పోల చెరువు దగ్గరికి సంబంధించిన దాని మీద, సిరి సంపద వెంచర్ మీద ఇమ్మీడియట్లీ పనులాపాలి. లేక్ని ఏదైతే వాళ్ళు కబ్జా చేసేసుకుని వాళ్ళదిగా ఆన్లైన్లో చూపిస్తారో దానిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో జడ్చర్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు రావడం ఖాయం. చెరువులు అనేటివి మన జీవనాధారాలు. ఈరోజు చెరువులు కబ్జాలకు గురి కావడము అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది పక్కన పెడితే ఈరోజు జీవనాధారమైన చెరువులు కానివ్వండి, FTLలు కానివ్వండి, పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాము. గత ప్రభుత్వం కూడా గ్రామాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ కాకతీయ అని పెట్టి ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురి అయితే వాటన్నిటిని కూడా ఆక్రమణలు తొలగించడం జరిగింది. కానీ ఈరోజు హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరింపజేయాలి అనేది ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో హైడ్రా ద్వారా చేపడుతున్న పనులు చాలా సంతోషం కలిగిస్తున్నాయి అందరికీ కూడా. మరి అదేవిధంగా ప్రతి జిల్లాలో హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లాలు, గ్రామాలు, పట్టణాల పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులను కూడా కాపాడాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ కేవలం హైదరాబాద్ పరిధికే హైడ్రాను పరిమితం చేస్తే దాని వెనుక ఆంతర్యం ఏమిటి అనేది కూడా జనాలు గమనిస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మేము ఒక్కటే విన్నవిస్తున్నాము. మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ ఆక్రమణలు ఉంటే అక్కడ తొలగించాలి అని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు FTL పరిధిలో జరిగిన నిర్మాణాలలో తెలియక అమాయకులు కొనుగోలు చేసిన ప్లాట్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కట్టి ఉంటే వాటిలో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మరి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈరోజు కొన్ని భవనాలను FTL పరిధిలో ఉన్న వాటిని కూల్చడం జరుగుతుంది. సరే, భవన యజమాని నష్టపోతున్నాడు, కానీ గతంలో దాంట్లో అనుమతులు ఇవ్వద్దు అని తెలిసి కూడా వాళ్ళ స్వలాభం కోసం అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళు అక్కడ అనుమతించకపోతే భవన నిర్మాణం జరగదు. ఒక భవన నిర్మాణం అనుమతి ఇచ్చే అధికారులు అనుమతులు ఇవ్వకపోతే అక్కడ భవన నిర్మాణం జరగదు. అదేవిధంగా ప్రతి శాఖ వాళ్ళు
వాళ్ళు చట్టం ప్రకారం పనిచేసి ఉంటే ఈరోజు అక్రమ నిర్మాణాలు అనేవి వెలిసేవి కావు. కాబట్టి ఇకనైనా చట్ట పరిధి దాటి పనిచేసే అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి అనుమతులు ఇచ్చే వాళ్ళపైన కఠినమైన నిర్ణయాలు, కఠినమైన శిక్షలు ఉంటాయనేది కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేయాలి. ఈరోజు దయచేసి అధికారులు అన్యతా భావించొద్దు. కేవలం 1-2% ఉన్న అధికారులు చేసే తప్పిదాల వల్ల ఈరోజు ఇలాంటి చర్యలు బయటపడుతున్నాయి. అదేవిధంగా ఈ 1-2% ఉన్న అధికారులు ప్రభుత్వాలను బద్నాం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితేనేమి అండి, వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ FTL పరిధి తెలిసి కూడా అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపకుండా మరియు పైగా దానికి అనుమతులు ఇస్తున్నటువంటి వారిని ఎక్కడ కూడా ఉపేక్షించొద్దు. ఎందుకంటే ఈరోజు ఒక భవన నిర్మాణం వాళ్ళు ఇన్ని రోజులు ట్యాక్సులు కట్టి, ఇన్ని రోజులు కరెంటు బిల్లు కట్టి, ఇన్ని రోజులు నల్లా బిల్లు కట్టి, ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకు డబ్బులు కట్టి ఈరోజు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఈరోజు భవన యజమాని నష్టపోతున్నాడు. ఓకే, దానికి FTL పరిధిలో కట్టిండు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా అది జరగవలసిన శాస్తి. మరి అదేవిధంగా ఈరోజు దానికి అనుమతులు ఇచ్చిన వారిపైన కూడా ఏదో ఒక కారణం, ఒక చర్య అనేది ఉండాలి. భవిష్యత్తులో ఎవరైనా సరే చట్టాలకు విరుద్ధంగా చెరువు శిఖంలో కానివ్వండి, FTL పరిధిలో కానివ్వండి, బఫర్ జోన్లో కానీ ఎలాంటి నిర్మాణాలు చేయాలన్నా, అధికారులు అక్కడ అనుమతులు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఒక్క క్షణం ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఈరోజు మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్ను ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇక్కడ హైడ్రాను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పని మేము కోరుతున్నాము. అందులోనూ జడ్చర్ల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని చెరువుల వ్యవహారాలను కూడా నిశితంగా పరిశీలించి వెంటనే వాటిపైన చర్య తీసుకుంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి త్వరలోనే జిల్లాలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు జరుగుతుంది అని భావిస్తున్నాం. కాబట్టి